సాయంత్రం యాళ్ళకు తండ్రి చెప్పిన మాట ఆదికొచ్చింది మల్లయ్య. అయ్యయ్యో 5 గంటల పాలు విండారే, మేము 5 గంటల జున్ను కాల్చుకోవాలి, మా బయ్య నన్ను పాలు విన్నమంటనా అని ఆడికెళ్ళ భగవంతుడు మళ్ళీ నవతల పక్కకున్నాడు. గొర్రె కడికి ఇతని దగ్గరికి మా అయ్యన్న దగ్గరికి వచ్చిండు. అన్నరారమయ్యన్నారా సాయంత్రం వాళ్ళయింది. తండ్రి చెప్పిన మాట ఆదికొచ్చింది. 5 ఇనుమంటే చెయ్యమనేటరా గాడికి వివరించి చెప్తున్నాను. పాలుగడ్డ కంటే మనం అగ్గిరేగడ చేసుకొని చున్ను కాల్చుకొని మనం తిందాం. గొర్రెకే సిక్తావా? ఆ గొర్రెకున్న పిల్ల పాలు తాలక బతుకుతుందా? ఎంత నగతనం ఎందుకు పాలు వీళ్ళు బట్టి నీ ఇష్టం ఇనుమన్నాడు. ఇనుమంటే శైవన్నట్టేనా? మరి తమ్ముడా వల్లయ్యా తను చెప్పితే వినమన్నాడు కానీ వింటున్నా కానీ చెయ్యనట్టుండు భయ్యన్న. తమ్ముడా మల్లయ్య ఎల్లికేమి తీటా ఏకిచ్చి మధ్య కొనుక్కోను మల్లికేమి తీటా మచ్చ పెంచి కింద వండా నాకేమి తీరుతున్నది పాలు వింటది. తమ్ముడా తీటున్నోడే తోడ పెట్టుకుంటాడు, పాలించుకుంటేనే పంట పడుతుంది, లేకపోతే ఎండిపోతుంది అంటాడు. మల్లికార్జునుడు అనుకున్నాడు ఎల్ల కాకుండా రేపు తన వింటాడు అనుకున్నాడు. ఇప్పుడు నేనే పాలు వింటున్నాను వల్లన్నా. ఒక్కడొల్ల పెట్టిండు, మన తప్పసానికి ఒక్కడొల్ల పెట్టిండు, కర్రెపల్లి సాగిల ముల్లిపల్లి సాగిలాలకు ఒక్కడొల్ల పెట్టిండు. పయ్యన్న ఒక్కటి మల్లన్న ఒక్కటి తింటున్నారే దేవుడు. ఆనాడు ఆ సమయం అక్కడి లోపల ఆ స్థలము లోపల గొర్రెమంద వండుకున్నది. తిట్టంగా తెల్లారు తెల్ల కొట్టు కూసి గొర్రెమందను కొట్టుకొని మనం భూమికి గురువలకు తెల్లారు పోవాల మండెంగో ఉన్నాడు. మంద పోతా ఉన్నారమ్మా రామరామ
నువ్వు 5 గంటల పాలు విండుక రాబో అన్నా లేని మంది అడిగి మంది ఆ కుక్క లేని మంది గుషి మంది అన్నాడు కన్న తండ్రి ఇచ్చిన అగ్గి మన దగ్గర ఉన్నది కాబట్టి పాలు విండాలి తుండు కాల్చుకోవాలి పాలు విండిపోరనాయన్నా అన్నమయ్యన్నా శనాది విండుకరాము పాలు వినమని తాపగా ముచ్చడి చెప్తలేవు ఏమని గొర్రెకే పాలు కుడతారు నువ్వు కాదు అన్నా నువ్వు విండపోతే నేను వింట ఇయ్యాలి కాకపోతే రేపు నువ్వే పెడతావు అనుకున్నాడు మళ్ళా జున్ను కాల్చుకుంటా తినుకుంటా బ్రతుకుతున్నారు వాళ్ళు. 7 ఏళ్ల మధ్య నాటికి దేవుడు కన్న తండ్రి శంకరుడు ఇచ్చిన అగ్గిరేణి అయిపోతున్నదా. ఆ కన్న తండ్రి శంకరుడు ఇచ్చిన అగ్గిరేణి అయిపోయింది. అయ్యయ్యో మల్లికార్జునుడు ఏమంటే ఆలోచన పడతాడు. గుర్రమందన మండను పట్టుకొని వచ్చిన కాడ అగ్గిలేని మంద అడిగి మందన్నాడు, కుక్కలేని మంద మా తండ్రి గుడ్డి మందన్నాడు, మంద కేసుండబోదన్నాడు. కట్టని గురుడు కట్టబట్టే ఇరణ గురుడు ఇరబట్టే ఇరుత వంద బట్టే మంచి గొర్రెల మంద 300 లక్షలు, నల్ల గొర్రెల మంద 400 లక్షలు, తెల్ల గొర్రెల మంద 70 లక్షల గొర్రెల మంద అయింది. బాబుల ఉసుక కన్నా ఎంపిక ఉన్నది కానీ మా గొర్రె మందకి ఎంపిక లేదు. దేవుడు అగ్గి లేకుండా అగ్గి ఎక్కడ దేవాలి నేను అగ్గి నేను ఎక్కడ దేవన్నాను ఆనాడు తినమన్నాడైనా ఎక్కడన్నా నేను గుర్రకడ నేనుంటా ఎక్కడన్నా పోయి నన్ను అగ్గి తెమ్మంటారా అని అన్నయ్య 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 నా అన్నయ్య
నీకు అర్థమైంది 5 తట్లేనని ఏ మాపోతాడు మంచోడే తినిందేదో ఇనిందేదో కట్టిందేదో కట్టందేదో మరిగిందేదో మరగందేదో అందులో నాకు తెలుసా గొర్రెకాడు ఉంటా అందులో కూర్చొని ఈడ గొర్రెకాడు లేకపో అన్నాకి ఇంత అంగలేంతనం ఎందుకే నీకు అన్న గట్ల చేసి గట్ల చేసి చెత్త వేస్తున్నావురా తాటి ముద్దలు అయిన అట్లనా అన్నయ్య నీ పెద్దలకు పుణ్యము తాతలకు మోక్షం ఉంటుంది అన్నా చెప్పిన పని వినాలనే ఏం చెప్తున్నారా నువ్వు చెప్పిన పని చెప్తున్నా ఇంకేనా ఓరా ఆగి తీసుకురాపో ఓరే నువ్వు చీటు నడుతాడు మారించుకుంటే పడదా మారించుకుంటేనే పంట పడుతుంది మారించుకోపోతే ఎండిపోతుంది కూడా నీరు ఎండిపోదా అంటుందా నాకు మత్తు కూడా కొద్ది తింటివి కాల్చిన కొద్ది తింటుంది అక్కే గిట్ల వేణుండి కావాలి ఎక్కడన్నా ఈ చోట్ల తీసుకురావాలంటే మరి ఎక్కడ దిక్కునా అగ్గి ఉన్న కాడ పొగెళ్ళుతుంది ఇక్కడ పున్నమాది రుచ ఉన్నది రుచారికి దానికి ఒకటి మురుగుకొకటి తంతలు కొట్టి రుచం ఎక్క 4 దిక్కులు చూస్తే ఎక్కడున్న పొగెళ్తే పొగున్న దిక్కు వయసు చూసి తీసుకురావచ్చు రాని చిన్నవాడు ఊరా రాదు మల్లయ్యరా జాతి పట్టము దాటిన తర్వాత అది బొక్కల సిరి కోటున్నది దేవుడు బొక్కల సిరి కోట లోపల అనుపగల తోటి పొగిల్లుతుంది చూసిండు సంతోషపడ్డాడు వాళ్ళన్నా నేను కిందికి దిగినాక అక్కడి భాగం బొక్కల సిరి కోటతో నాకు ఎట్లా దొరుకుతుందా అని ఆ పనిమటి భాగం కొమ్మ గొల్లపు పెట్టిండు భగవంతుడు కొమ్మ గొల్లపు పెట్టి రుచ్చము దిగిండు మరి అడవిలో తిరుగుడైతుంది అగ్గి దొరకదనుకోని అన్న భయ్యన్న మోనన్నాడో ఏమో బొక్కల సిరి కోట లోపల ఉన్నదని చెప్తానా అని అన్న భయ్యన్న అగ్గి కొరకు పోతే అగ్గి దొరుకుతుందో లేదో అని నువ్వు ఫోన్ అన్నట్టున్నావు బొక్కల సిరి కోట లోపల గొర్ర కడిచి నచ్చదాకా గొర్రెమంద బయలమే అన్ను అన్న భయ్యన్న అన్నయ్యా గొర్రెమంద కాడ భయ్యన్న నుంచుండు భగవంతుడు రారాదు మల్లయ్య అగ్గిలేని మంది అడుగు మందా కుక్కలేని మంది బుడ్డి మందా బొక్కల సిరి కోట లోపల అగ్గిలేని మంది ఎత్తనాలి ఎట్లా బయలుపోతున్నాడు భగవంతుడు మల్లమ్మ నిండు నిమ్మల కింద అగలుడే గోపమ్మ నా బలవని మనతో అగలుడే గోపమ్మ అరే నిండు నిమ్మల కింద అగలుడే గోపమ్మ నా బలవని మనతో అగలుడే గోపమ్మ అరే పుల్ల మండల వచ్చి ఎలాగ
కోట లోపల ఉండేవాడు పెద్ద అక్కడ కొండ రాక్షసుడు పిల్లలను గుర్రాలను జగజంతుల మలమౌసతినోడు అక్కడ కొండ రాక్షసుడు ఆ కోటకి తీరను కోట కింద మల్లయ్య నిలబడ్డాడు కోట మీదనేమో రత్నంగా ఉన్నది దేవుడు రామా ఆ మల్లన్న అనుకుంటాడు ఆడవిల్లు కనబడుతుంది కోట మీద అగ్గున్న కానీ ఆడవిల్లు ఉన్నది కోట మీదనేమో ఆడవిల్లు ఉన్నది కోట కింద నేను నిలబడ్డా అని కోట కింద నిలబడ్డ మల్లన్న ఏమంట పిలుస్తుండు ఏమంట పాట పాడుతున్నాడు అమ్మా ఆడవిల్లా మాల మీద ఉన్నదా నా కులవాది మాల తిరిగే మాట్లాడే కులవాది రెండున్నర మాల మీద ఉన్నాడా నా కులవాది ఓ కులవాది నేను అడ్డి కోరకు వచ్చినానే కులవాది అన్నప్పుడు భగవంతుడు మల్లయ్య పూదారు తొట్ట పట్టంగానే పూదారు తొట్టెల కూర్చోక ముందుకే తొట్టె దారం అయిపోయింది వాళ్ళ మీద ఉన్నదా నా కులవాది ఓ పూలవాది భారత ఎక్కవాలే కులవాది మాల కింద ఉన్నవాడా కులపోయినా మల్లపోయినా రాక్షసుడు వల్ల ఎన్నవర కళ్ళు లేడు వారికి లోపల మాతలకు వేయిండు రత్నంగి కొంగు పట్టుకుని కోట మీదకి ఎక్కిండు భగవంతుడు వల్లయ్య దగ్గరకు వచ్చిండు మల్లికార్జునుడు అమ్మాయి అడుగు లోపల ఉన్నది కోట ఈ అయ్యంత మీదేనా ఈ కోట మాదే కోట మీద ఉన్న అగ్గి మాదే గాని వచ్చిరాగానే అమ్మ అని పిలుస్తున్నావు నేనేమన్నా 60 ఏళ్ళ ముసల్దా అన్న 16 ఏళ్ళ పడుచు పిల్లను అమ్మ అని పిలుస్తావా ఏమనాలి చెల్లెమ్మ చెల్లెమ్మ అంటవా అక్క అక్క అంటే నువ్వు నేను ఒక్కమ్మ కడుపులో పుట్టినా నేనేమో పిల్లలని బాంచాను అగ్గి కావాలి మాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను నా పేరు రత్నంగి అమ్మా అమ్మ అంట వాళ్ళ అడమైన రత్నంగి అని పేరు పెట్టి పిలవాలి నిన్ను రత్నంగి అంటే పేరు పెట్టి పిలువ సరే అదే ప్రకారంగా రత్నంగి అంటే నిన్ను పేరు పెట్టి పిలుస్తా కానీ ఏంటి ఎవరు జంట జోడి సోపలు కనబడతలేదు మీ తల్లి గారిల్లా అత్తగారిల్లా నాకు ఎడు తెలుస్తలేదు అసలు నీ తల్లిదండ్రులు రాజుల వారు ఎవరి కన్నా బిడ్డము అడవి లోపల ఒక్కదాని ఉన్నవే ఓ ఆడవిలో అయ్యా అడవి లోపల ఒంటిదాన్ని నేను ఈ కోట మీద ఉండగా నువ్వు ఏడికేలు వచ్చినావు నీది ఊరెక్కడా పల్లెక్కడా రాజ్యం దేశం ఎక్కడా అడవి ఆగమై గిట్ల వచ్చినవేంది నా పేరు అడవి లోపల నేను గొర్రె కాసుకుంటున్నా అగ్గి కొరకు వచ్చిన నా పేరు గొల్లమల్లయ్య అంటారు కానీ నీ పుట్టుకదార్థం చెప్ప మీరు ఎవరమ్మా అయ్యో మేము ఎవరో ఈ కోట ఎవరిలో తెలియదా తెలియదమ్మా నా పేరు రత్నంగి మా తండ్రి పేరు రాక్షసు
రాక్షసి ఉన్నట్టు కానే కాదయ్యా కాదమ్మా ఎక్కడ నాలుగు పిత్తి పెడితే బీరకాయలు కాస్తాది బాబాని సోరకాయలు కాస్తాయి మా ఊళ్ళో ఆనగప్పాలన్న సూరకాయలన్న ఒకటేరా దొంగ అలముకుంది మల్లయ్య నిజమేనయ్యా జర దూరం ఉండి బాంచండి నా పేరు రత్నంగే కానీ మా తండ్రి మాత్రం రాక్షసుడే లేదు లేదు తండ్రి రాక్షసుడు అయితే పిల్ల రాక్షసి అవుతుంది నాకు నమ్మబుద్ధి అయితే లేదు జర దూరం ఉండి మనం అగ్గిచ్చినా సరే లేకపోతే ఇంకో తర తెచ్చుకున్నాను మల్లయ్య నా మాట నమ్మలేవా నమ్మను నమ్మలేను అయ్యా రారాజ మల్లయ్య మా తండ్రి రాక్షసుడు ఎట్లా నేను వాడి వెళ్ళ మానవ కాంతరాలను రత్నంగిని ఎట్లా అంటున్నవా మరి ఒకనాడు దినమనాడు మా తండ్రి అగలకుండా రాక్షసుడైన అడవి లోపల ఏనుగుల పీనుగుల జవజంతుల తినిమింగులు ఇల్లు లాగడానికి అడవి లోపలికి వచ్చిండయ్యా మరి అడవి లోపలికి మింగిలిల్లు తాగుతున్నాడు వచ్చిన్నాడు మా తల్లి బోడ భ్రమణమ్మ అదే సమయం లోపల మంచి నీళ్ళ కింద సుమనాల బాయి కాడికి వచ్చింది వచ్చిన అదే సమయం లోపల మా తల్లి బోడ బ్రాహ్మణమ్మకు 9 గడియలు నిండి వస్తే అదే బాయి కాడ నేను జన్మించిందయ్యా మరి నేను పుట్టిన సమయం లోపల కలకుండా రాక్షసుడు వచ్చి మా తల్లి బోడ బ్రాహ్మణమ్మను మింగిలిల్లు తాగిండు మరి అప్పుడే పుట్టిన ఆడివిల్లను నన్ను అరిచేతు లోపల పట్టుకొని మరి నన్ను తిన్నట్టుంటే మింగిలిల్లు తాగినట్టుంటే మరి ఎడవ బేకు ఎరక కాదు కుడి బేకు కమరంద పోదు కంటపురి భోజనము కాదా అని నన్ను తీసుకొచ్చింది మల్లయ్య అయ్యొక్క మరి నా ఇన్న బొక్కల సిరికోటి లోపల నన్ను సాది పెద్ద ఎత్తున్నాడు మరి నేను పుట్టింది బ్రాహ్మణమ్మ గర్భం లోపల గాని మరి సాదుకున్నది రాక్షసుడు కాబట్టి తండ్రి అంట పిలుచుకుంటున్నా అట్లా రాక్షసుడు నాకు తండ్రి అయిందయ్యా అయినా నాకు నమ్మబుద్ధి అయితే లేదమ్మా ఎందుకు నమ్మబుద్ధి అయితే లేదు ఇంకా ఇదంతా చెప్పినాక కూడా నమ్మబుద్ధి కాకుండా ఎందుకు కొరకు మరి నన్ను మింగుతావేమో అని నేను మింగుతానా మింగినట్టు నాలో ఇట్లా పడతావా అమ్మాలంటే ఏం చేయమంటావు నేను నమ్మను నమ్మను అమ్మవా నేను మానవ కాంతరాలనంటే అయినా నమ్మని ముఖం చూస్తేనే చెప్తుంది రాక్షసి అంటే రాక్షసుడు బాంచను పొద్దున్న 3ంటికి పోయి కూర్చున్నావు కవరా తెచ్చి తయారైతున్నావు సదరు పోనం లేచి సగమూరు పోనం లేచినా కానీ నీ బాంచను తయారు కాలేదు నువ్వు రాక్షసివో మంచివో అర్థమైతలేదు అమ్మా ఆడికి పోయి చిప్పుల వాడి ఏర్పడుతుంది తయారు కాకముందుకే లేపురు ఎవరు మొగళ్ళకు బాగా ఎగురుతుంది మొగోళ్ళే అంటే ఆడోళ్ళకి అంతకంటే ఎగురుతామే ఒక్కటే పని 4 పోతున్నారు బియ్యం ఎందుకంటే తొందరగా అయిపోతే మంచిగా కథ తొందరగా అయిపోతే కాదు తొందరగా అయిపోతే మా ఇంటికి మేము కూడా రెడీ కావచ్చు కామరాజు లెక్క అని. అయ్యో బాబు మా అన్నదామ నిన్ను తయారు చేసిన కావరాజు అయించాలి ముఖం మీద పొట్టుకుడు బాధ్యత బాబు ముఖమన్న కడుపుకుందామంటే తీరలేదా ఆమె చూపు ఏర్పడుతుంది ఎంత అయితే తీసేలే రేపు తయారైతుంది అయ్యా రారాజు మల్లయ్య నేను మానవకాంతరాలను మా తండ్రి రాక్షసుడు అంటే నేను మానవకాంతరాలను అంటే నువ్వు నమ్మవా నమ్మనమ్మా నేను నమ్మలేను మల్లయ్య నువ్వు నా మాట నమ్మాలంటే అయితే రాక్షసుల చర్మమేమో ఇనుము ఇత్తడి సందము గట్టిగా ఉంటది మన మానవుల చర్మమేమో మెత్తగా ఉంటది కాబట్టి మల్లయ్య నీకు ఏర్పడాలంటే నేను మానవకాంతరాలను నువ్వు నమ్మాలంటే ఒక్కసారి మల్లయ్య సరికిల్లి చూడవా అడవిలో ఆడదానివి నువ్వు మగవాడిని నేను నిన్ను ముట్టుకోమంటే నువ్వు ధర్మం అవుతుందా ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు కాదయ్యా గిచ్చి చూడు అంటున్నా ఉండు నాకు అంత ఆడవాళ్ళు వాసన వేరే ఉంటుందా ఉండదా మల్లయ్య నీకు ఎందుకు బాధనయ్యా అడవిలో మల్లయ్య మల్లయ్య అంటావు నీకు నాకేమైనా సుట్రిక ఉందా మల్లయ్య నీ పేరు మల్లయ్య కాదా మల్లయ్యనే కానీ ఊకే అంటావు అన్ని అంటున్నా రత్నంగి అని నువ్వు అనుమానంగా నేను అద్దానా ఏదో చెత్తవేమి నువ్వు మల్లయ్య అట్లా కదా నీకు ఏర్పడాలంటే ఒకసారి గిచ్చి చూడాలి తప్పది అద్దమ్మా నువ్వు ఆడవిళ్ళవు నేను మగబాయి కానీ నిన్ను ముట్టుకుడు ధర్మం కాదు నలవక కూడా నువ్వు గిచ్చితే ఏముంది పాడైందిరా నువ్వు అద్దట్రా నచ్చినోడికి నువ్వు అంటుకోబట్టే వేయడం అని తెలివికి అంటున్నావు మల్లయ్య నిజమే చెప్తున్నానయ్యా నేను మానవ కాంతరాలను నువ్వు నమ్మాలంటే ఒకసారి గిల్లి చూడక తప్పది నీకు మెత్తగా అనిపిస్తేనే మానవ కాంతరాలను నమ్మాలి అయ్యయ్యో వాడి వెళ్ళన్నట్టు రాక్షసుల చర్మం గట్టిగా ఉంటది మానవుల చర్మం మెత్తగా ఉంటది మెత్తగా ఉన్నదా రాక్షస మానవరాలా చూస్తానా అని వాడి వెళ్ళ రత్నంగి చేత పట్టిండు మల్లయ్య ఏమైందనే ముట్టని కరెంట్ షాట్ ఇచ్చినట్టు అవుతుందా అయ్యా మల్లయ్య నేను గిచ్చి చూడమంటే నువ్వు పురాత వచ్చి చూస్తున్నావు ముట్టుకోగానే నా ట్రాన్స్ఫరము వేలిపోయింది మల్లయ్య
ఒకసారి చెప్తే రత్నం కానీ పిలువమని ఎన్నిసార్లు చెప్పాలి మనిషి కాదా మీద మీదకి రాక అటువమ్మంటే మనిషి కాబట్టి మీకు వస్తున్న రాక్షసుని అయితే ఎప్పుడో మింగిలి తాగపోతును అటుండి అంటే నీ పెళ్ళాన్ని ఏమన్నా ఉండే అంటే నీ పెళ్ళాన్ని అయితే చెల్లెమ్మ లేకుంటే అటుండే గిద్దరు రంగుతారా ఎందుకు అమ్మ నీకు మళ్ళా మాట్లాడా రత్నంగి అని పిలవాలి అంగి అనే పిలుస్తుంది అంగి కాదు రత్నంగి లేకుంటే రత్నము అని పుట్నము అని పిలువన్నాడు మల్లయ్య ఏంది మర్యాద లేదు తగ్గి అంటే నీ అయ్యవ దాని పైకి పెట్టిరు అనుకున్నావు ఇక్కడ నీ తాత దయనమ్మా, నీ పెద్దలకు పుణ్యము తాతలకు నిక్షేమమ్మా ఇద్దరే వెళ్ళిపోతా అసలు ఈ అగ్గి కొండ నువ్వు ఏం చేసుకుంటావయ్యా అది ఉండవా ఏమి చేసుకుంటావు మల్లయ్య అని అడుగుతున్నావా ఏం చేసుకుంటావు పయ్యన్న నేను కొల్లాపురి పట్టణం నుంచి గుర్రవందన పట్టుకొని భూపతి గురువల్లకు మన్నము వచ్చినము మేము గుర్రమందని కొట్టుకొని మంద వచ్చిన కాడ అగ్గి లేని మంద లేని మంద కుక్క లేని మంద గుడ్డి మంద అంటారమ్మా ప్రతిరోజు సాయంత్రం అనంగా పొద్దున సాయంత్రం రోజుకు 2 పూటలు 5 గంటల పాలు వింటి అగ్గి వేసి చున్ను గురుగుల్లో పోసి చున్ను కాల్చుకొని చున్ను తింటున్నాము నువ్వు చున్ను కాల్చుకునడానికి అగ్గి మా దగ్గర అయిపోయింది మేము తెచ్చుకున్న అగ్గి మా దగ్గర లేదు రత్నంగి నువ్వు అగ్గిస్తే నేను వండవై పాలు విండుకొని చున్ను కాల్చుకొని తింటామమ్మా మల్లయ్య నువ్వు అగ్గి కొరకు అందుకే వచ్చినవా అవును చెల్లెమ్మా అసలు మల్ల చెల్లెమ్మ అంటావు రత్నంగి అని పిలువు సరే సిస్టర్ సిస్టర్ అంటే నాకు ఇంగ్లీష్ రాదు చెల్లె చెల్లె మళ్ళా చెల్లె అని పిలిచినావు అనుకో ఆ శర్ర నువ్వుకేసి అత్త అక్క అంటే బోర్ పొక్కలు నువ్వుకేసి అత్త వాడతా నువ్వు చెప్తే కేసింగ్ తీసేసినాక కూర్చుతాము ఈ మందం మాపడదా గిడ తట్టుకోదా మల్లయ్య అసలు ఈ అగ్గిని కొంట పోయి చున్ను కాల్చుకుంటా అంటున్నావు ఆ చున్ను అంటే ఎట్లుంటది అసలు అది తింటారా సొబ్బుకు తెల్లగానే ఉంటది కానీ తింటే తీయగుంటది నాలుక మీద వడక ముందుకు నవనాక రుసులు పుట్టలకు ఓక ముందుకు పుట్టెడు బుద్ధులు ఈసారి తింటే మళ్ళసరి కావాలనిపిస్తుందమ్మా అంత మంచిగుంటది మేము అదినే బ్రతుకుతున్నాము గొర్రెల కాడ మీరు అదే తింటారా అవును మా డాడీ రోజు అన్నం వండి పెడతాడు నాకు మరి ఆడు వెళ్ళరట్నంకి కానాడు రారాధ మల్లయ్య ఇంత మాట వల్ల కంగన మనసు లోపల ఏమనుకున్నది రారాధ మల్లయ్య తున్ను కాల్చుకునడానికి అక్కిగంట నా దగ్గరికి వచ్చిండు మరి చున్ను తిన్నట్టుంటే ఎంతో మధురం ఉంటుందట చున్నంటే ఇంతవరకు పుట్టినాడు సుందీరిని ఎన్నడు చూడపోతి మరి దాన్ని తిని చూడపోతి ఇతని రుచి నాకున్నది ఆడవిల్ల రట్నంగి బాలనైనా మరి ఎట్లన్న చేసి రారాధ మల్లయ్యను ఆ చున్ను తీసుకురమ్మంట నా దగ్గరికి ఆ చున్నును దూసిన అన్ని కావాలి చున్ను రుచి దూసిన ఆడవిల్లను కావాలనుకున్నది రట్నంగి బాల ఏమిటయ్యా మల్లయ్య మల్లయ్య చేతిలో పెట్టాలంటే నాకు కావాలి మల్లయ్య తీసుకెళ్తానంటే మల్లయ్య నేను నీకు ఇస్తా మల్లయ్య మల్లయ్య యారు రాదు మల్లయ్య నీకు అగ్గి కావాలంటే నువ్వు మళ్ళా తీసుకొని నా దగ్గరికి వస్తానంటే అగ్గి నీకు ఇస్తా లేకుంటే నీతో నీది నాతో నాది ఎబరాలిందు బజారు బంద్ మనకు అయ్యో నువ్వు అంతకంతేనా నువ్వు అడిగింది ఎక్కువనా నేను తెచ్చేది ఎక్కువనా 5 డొల్లల కల 6 డొల్లల పాలిపిండి దున్ను కాల్చుకుని 1 డొల్ల దున్ను తీసుకొస్తా గానీ అగ్గైతే అమ్మ నేను వెళ్ళిపోతా అగ్గి లేకపోతే ఇబ్బంది అవుతుంది మాట్లాడమ్మా నువ్వు ఎత్తేయలేదుగా నేనెత్త నచ్చిందా నేను మల్లయ్య ఏమనిపిస్తుందో ఎత్తామనిపిస్తుందో